పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా వల్లాపల్లి రిజర్వాయర్ కావచ్చు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విధంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దటంలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టినందుకు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఈరోజు శాంతి భద్రతలు 8 నెలల్లోనే శాంతి భద్రతలన్నీ కూడా కంట్రోల్ చేసి రౌడీల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ జైల్లో పెట్టారు. అట్లా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ప్రజల ప్రాణాలకు రక్షణ, ఆడబిడ్డలకు రక్షణ, అట్లాగే ప్రజల ఆస్తులకు రక్షణ ఇచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. విద్యారంగంలో గత ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది అధ్యక్ష. ప్రభుత్వ బడిలో చదివే వాళ్ళని, అలాగే 12 లక్షల మంది విద్యార్థులు స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అధ్యక్ష. కొంతమంది స్కూల్ మానేశారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి మారిపోయారు. అంటే విద్యా ప్రమాణాలు తగ్గినందువల్ల గత 5 సంవత్సరాల్లో ఈ విధంగా తయారవటం బాధాకరం. అందుకే ఈరోజు నారా లోకేష్ గారు ప్రత్యేక బాధ్యత తీసుకొని మళ్ళీ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ బడిలో దొరుకుతుంది అనే విధంగా ఈరోజు విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అధ్యక్ష. జీవో 117ని ఆ రోజు దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చి విద్యార్థులకు నష్టం చేశారు, టీచర్లకు నష్టం చేశారు ఆ ప్రభుత్వంలో. దాన్ని జీవో 117 తీసేసి మళ్ళీ విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ గారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్ని తరగతి గదుల్లోనే గొప్ప నాయకులుగా, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈరోజు పగటిపల్లకి అంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షాలు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ 20 ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు, మళ్ళీ 30 ఏళ్ళు ఉంటాం అంటున్నారు. గతంలో మీరు చేసినటువంటి పనులు మర్చిపోలే ప్రజలు. గతంలో మీరు చేసినటువంటి వాటిని ఇంకా మీరు వచ్చేది ఎక్కడ? చీఫ్ విప్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయాలి. అధ్యక్ష, చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష. నిబద్ధతకి, నిజాయితీకి, చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగనంత అభివృద్ధి 2014-19లో చేసి చూపించారు అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కుంటలు కానీ, వరద బాధితులు ఆదుకోవడంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష. రైతులకు పరిహారం చెల్లించడం కానీ, అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు చేశాం అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో 1000 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేసి నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో, ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష, భారతదేశంలో. ఆ విధంగా ఎన్నో రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో నంబర్ 1 వచ్చాం ఆ రోజు. ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో నంబర్ 1 అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్షత ఉంది అధ్యక్ష. అప్పుల్లో ఆల్ టైం రికార్డు, అవినీతిలో ఫుల్ టైం రికార్డు, అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు, ఆత్మహత్యల్లో జాతీయ రికార్డులు, ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష. ఖచ్చితంగా మరో 2047 దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారక్క. ఓ పక్క నారా లోకేష్ గారిని, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని భావి నాయకులుగా, గొప్ప నాయకులుగా, ఆదర్శ నాయకులుగా, రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని, రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, భావితరాల నాయకులు, మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలా ఒక ఎస్వి రంగారావు గారిని
గొప్ప గొప్ప ఆర్టిస్టులని ఎట్ ఏ టైం నా వంక కూడా చూడకుండా కెమెరా వంకే చూస్తూ అద్భుతంగా చాలాసేపు ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే నేను బెల్ కొడుతూ మర్చిపోయా. ఇప్పుడు జగదీశ్వర్ గారు అలాగా. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో సంక్షేమానికి అభివృద్ధికి హామీలు